హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సింగపూర్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు సింగపూర్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఒకసారి వ్యూ చూడండి. ఇవన్నీ ఫ్లైట్స్. సుమారు 1 2 3 ఒక 40 ఫ్లైట్స్ బయలుదేరుతున్నాయి. 40 ఫ్లైట్స్ ఇలా డిస్ప్లేలో టైమింగ్స్ ఇచ్చాడు. నా ఫ్లైట్ ఇంకా రాలేదు. నేను యాక్చువల్లీ సింగపూర్ టు సిడ్నీ వెళ్తున్నాను, ఆస్ట్రేలియా. నా ఫ్లైట్ గురించి వెయిట్ చేస్తున్నాను. ఇది ఎయిర్పోర్ట్ వ్యూ. డ్యూటీ ఫ్రీ షాప్స్, ట్రాన్స్ఫర్ గేట్స్ 32, 42. నాది టెర్మినల్ 1. నేను ఇప్పుడు స్కై బస్లో బయలుదేరాలి. స్కై ట్రైన్, చిన్న ట్రైను. దాంట్లో బయలుదేరి టెర్మినల్ 1కి వెళ్ళి అక్కడ క్వాంటిస్ ఆస్ట్రేలియన్ ఫ్లైట్, ఆ ఫ్లైట్ క్యాచ్ చేయాలి. ఇది సింగపూర్ ఎయిర్పోర్ట్లో జస్ట్ వాటర్ ఫాల్స్ లాగా ఉంటుంది. వాటర్ ఫాల్స్ కాదు, ఇది వాటర్ వ్యూ అండి. ఇది చూడండి, కిందంతా వాటరు. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు బాగా. సీ లైక్ దిస్, అంతా వాటర్ అండి. కింద ఫిష్లు. నేను ఇక్కడ పైన వాటర్ పైన వాక్ చేస్తున్నాను. బట్ మిర్రర్స్ పెట్టాడు, గ్లాసెస్. కింద వాటర్, ఫిష్లు అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది వ్యూ. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు అందరూ ఫొటోస్ అందరూ తీసుకుంటున్నారు. అది ఎదురుగా ఉండే డ్యూటీ ఫ్రీ షాప్. బస్ టెర్మినల్ 4 అట. స్కై ట్రైన్లో వెళ్ళాలి నేను ఇప్పుడు. ఇవన్నీ ఇంటర్నేషనల్ షాపింగ్ సెంటర్. జ్యువెలరీ షాప్స్, వాచెస్, స్కాచ్, విస్కీస్ అండ్ జ్యువెలరీస్, కాఫీ షాప్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్నేషనల్ బ్రాండెడ్. ఇవన్నీ వైన్స్, స్పిరిట్స్ అన్నీ. ఇప్పుడు నేను టెర్మినల్ 1 గురించి వెయిట్ చేస్తున్నాను. 1కి వెళ్ళాలి, స్కై ట్రైన్లో వెళ్ళాలి. జస్ట్ షాపింగ్ చూస్తున్నాను అంతే. డ్యూటీ ఫ్రీ షాప్లో ఏదైనా కొంచెం పర్చేస్ చేద్దామని. ఇది బ్యాచ్ ఆఫ్ కాఫీ అట. 1910 నుంచి ఉందట. మార్కెట్ అనే కంపెనీ. అని పర్ఫ్యూమ్ షాప్స్. బ్రాండ్ అనేది బ్రాండెడ్. ఇది 249 సింగపూర్ డాలర్స్. అంటే $1 వచ్చేసి 55 రూపీస్ అనుకుంటే, ఐ థింక్ సో. ఈజ్ బ్యూటిఫుల్ పర్ఫ్యూమ్స్ ఇవన్నీ బ్రాండెడ్. నేను ఎవ్రీ టైము పర్ఫ్యూమ్ షాప్కి వచ్చేసి పర్ఫ్యూమ్స్ చెక్ చేస్తుంటాను. ఆ స్మెల్ ఆహ్వానిస్తుంటా. ఎన్ని స్నాక్స్, ఇంటర్నేషనల్ స్నాక్స్ ఇవి. ఇది సింగపూర్ ఎయిర్పోర్ట్లో జస్ట్ డ్యూటీ ఫ్రీ షాప్లో టెర్మినల్ 2 నుంచి మాట్లాడుతున్నాను. స్కై ట్రైన్లో వెళ్ళాలి ఇప్పుడు. స్కై ట్రైన్ చూపిస్తాను మీకు. సింగపూర్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంది, నీట్గా ఉంది. ఇట్స్ గుడ్, నైస్. ఓకే, బాయ్. సింగపూర్ ఎయిర్పోర్ట్ న్యూస్.